డిలీట్ చేసింది ఎలా ఉంటుంది, డిలీటెడ్ అని వస్తుందా అక్కడ? మీకు డిలీట్ చేసిందని ఎలా తెలిసింది? సార్ యాక్చువల్గా నేను ఈ మాటలు డౌట్ సార్. నేను రూమ్లోకి రాగానే మాటలు చేంజ్ చేయడము ఇలా ఓకే, మీరు చెప్పండి. అలా చేంజ్ చేయడం వల్ల అది తెలిసింది. సరే ఒకవేళ అది డిలీట్ బిహేవియర్, చేసి బాడీ లాంగ్వేజ్, మాట తీరు మార్పు, అవును మార్పు సార్. దాన్ని బట్టి మీకు డౌట్ వచ్చింది. డౌట్ వచ్చింది సార్. అట్ ఏ టైము తమ్ముడు వచ్చేసి డబ్బులు ఇప్పించమని అడిగేవాడు సార్. ఇప్పటికి ఎంత తీసుకొని ఉంటారు వాళ్ళు డబ్బులు మీ ఐడియా ప్రకారం? పెద్ద మనుషులు పంచాయతీ పెట్టారు కదా మేడం అది ఎప్పుడెప్పుడు ఎంత తీసుకున్నారో తెలియదు. వాళ్ళు Overall గా మాట్లాడుకున్న మాకు కాల్ ఇంత డేటా అయితే నా ఉంది దగ్గర అని ఉంది మేడం. వాళ్ళు ఓకే, అడిగారు, పెద్ద మనుషులు పంచాయతీ పెట్టించారు, అక్కడేమైంది? ఏదో మా పిల్లదే తప్పు, ఒకసారి ఛాన్స్ ఇవ్వండి. తప్పని ఒప్పుకున్నారా? ఒప్పుకున్నారు. మారుతుంది ఇది ఫోన్ చేసినందుకు మారుతుందా, అబ్బాయితో రిలేషన్ కి మారుతుందా? అంటే వాళ్ళు ఫోన్లు చేసినందుకు ఇక నుంచి ఆ అబ్బాయితో డబ్బులు తీసుకోదు, ఇది మాట్లాడదు అన్నారు. ఈ మ్యాటర్ అయితే ఎప్పుడైతే బయటపడిందో ఇంకా అమ్మాయి కూడా మేము నచ్చ చెప్పాము, ఇంకా ఇలా అలాంటి పనులు ఏం చేయదు. 10 years సారీ నాన్న, 10 years అని ఎలా వచ్చావు కంక్లూజన్కి? ఎవరు చెప్పారు 10 సంవత్సరాల లవ్ స్టోరీ ఇదని? ఆ అమ్మాయి ఒప్పుకుందా? పెద్దలు ఒప్పుకున్నారు, సారీ అని చెప్పారు. ఈ అమ్మాయి నాకు 10 సంవత్సరాల క్రితం, నీ పెళ్ళి క్రితం నాకు ఒక రిలేషన్షిప్ ఉందన్నది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఒప్పుకుందా? లేదు సార్, అది ఆ అమ్మాయి ఒప్పుకోలేదు. నేను తర్వాత ఎంక్వైరీ చేయడంలో తను ఇంటర్ దగ్గర నుంచి లవ్ అఫేర్లో ఉందని తెలిసింది సార్. తన ఫ్రెండ్ కూడా, ఆ అమ్మాయి ఫ్రెండ్ కూడా నాతో యాజ్ వి స్పీక్ ఇప్పటి వరకు అమ్మాయి ఒప్పుకోలేదు. లేదు, ఆ అమ్మాయి ఒప్పుకోలా. వచ్చిన దగ్గర నుంచి బాగానే ఉంది, సారీ చెప్పారు, వదిలేసి మ్యారిటల్ రిలేషన్ బాగా నడిపించవచ్చు కదా. ఎందుకు ఇంత సిఐడి ఎంక్వైరీ అమ్మాయి చేయాలనుకుంది? అయితే కాల్ రికార్డ్స్ లో అతన్ని చేసుకుంటే బాగుండింది, అతన్ని నేను ఇష్టపడ్డాను అన్న కాల్ రికార్డ్స్ కూడా ఉన్నాయి మేడం. ఉన్నాయి మేడం. వాళ్ళ తమ్ముడిని అడిగారా పోనీ? మేడం ఇది రెండోసారి గొడవ తమ్ముడిని అయింది అడిగితే తను ఒప్పుకున్నాడు మేడం. నేను డబ్బు కోసమే మా అక్కని ఇది చేసినాను, ట్రాప్ చేసినాను అబ్బాయి ద్వారా అన్నట్టుగా ఆ పిల్ల తమ్ముడే ఒప్పుకున్నాడు. చేశాడా? మేడం. ఒప్పుకున్నాడు. మేడం ఇంకో పాయింట్ ఇంకా అవ్వలేదా? చెప్పండి. పాయింట్ ఉంది మేడం. ఇది ఫస్ట్ టైం నేను ఎక్స్క్యూజ్ ఇచ్చాను. రెండోసారి కూడా తను అలాగే చేయడం వల్ల మాకు ఇద్దరికి ఆ విషయం మీద గొడవలు అయినాయి. ఈసారి మీ ఫోనేనా మళ్ళీ సెకండ్ టైం? మళ్ళా ఆ అమ్మాయి దగ్గర ఫోనే లేదు. ఫోన్ లేదు. అలా కాదు, ఆ Happy అమ్మాయి సెల్ఫ్ marriage కాన్ఫిడెన్స్ life. ఇతని ఫోన్ నుంచి చెప్పి అతనితో చాటింగ్ చేస్తుంది. ఇంకోటి మేడం, తను అలా మాట్లాడుతూ మళ్ళా అది దొరకడం వల్ల మాకు గొడవలు అయ్యి తర్వాత అప్పుడు అమ్మాయి నాకు చెప్పడము, నాకు ఇష్టం లేని పెళ్లి చేసినారు, నేను అతన్ని చేసుకుంటే బాగుండు, నా లైఫ్ హ్యాపీగా ఉండు అని చెప్పి సరే అని చెప్పి వెళ్ళిపోయింది మేడం. అప్పుడు రెండోసారి గొడవ అయినప్పుడు వెళ్ళిపోయి దాని తర్వాత నా మీద దిశ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు మేడం. ఆ కవర్ లో ఏమున్నాయి? మేడం లీగల్ రిపోర్ట్స్, ప్రొసీడింగ్స్ జరిగినవి, తన మెడికల్ రిపోర్ట్స్, తనవి మెడికల్ రిపోర్ట్స్. ఏం మెడికల్ రిపోర్ట్స్? అంటే ఆ అమ్మాయి తన మీద ఎలిగేషన్స్ చేసింది, తను సంసారానికి పనికిరాడు, Physical గా పనికిరాడు పనికిరాడు అన్నట్టుగా. ఇంకొకటి విషయం ఏమంటే ఆ అమ్మాయికే ఫర్టిలిటీ రేట్ లేదు మేడం. అది మేము రికార్డ్ ఉందా మీ దగ్గర? ఉంది సార్. మీరు 6 months నుంచే పోట్లాట జరిగింది. 6 months తర్వాత నుంచి ఈ మెడికల్ రికార్డ్స్ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? 9 months ఒకసారి అది ఫస్ట్ పెద్ద మనుషుల ద్వారా పంచాయతీ జరిగిన తర్వాత పిలుచుకున్నాం కదా, ఆ తర్వాత అసలు హాస్పిటల్కి ఎందుకు వెళ్తారు? ముందు వీళ్ళిద్దరు మేడం, అన్యోన్యంగా తను ఉండాలని ఏదో చూసుకుంటాం కదా. స్టమక్ పెయిన్ అనింది మేడం. స్టమక్ పెయిన్ అనడం వల్ల హాస్పిటల్కి పోయాము. అట్ ఏ టైం చెక్ చేయించుకున్నాము, ఆ అమ్మాయిది ఏదో పీరియడ్ ప్రాబ్లం వల్ల అది అన్నారు. తర్వాత అలాగే మాది లేట్ మ్యారేజ్ కదా మేడం, సరే మేము తొందరగా పిల్లలు అయ్యేదానికోసము ఇప్పుడు ఇద్దరు కలిసారా నాన్న భార్య భర్తల కింద? కలిసాను సార్. ఇది పెళ్ళైనప్పటి నుంచి అవును సార్. ఫస్ట్ నైట్ అయిందా? అవును సార్. మరి ఎందుకు ఆ టెస్ట్ రిపోర్ట్స్ ఎందుకు ఎవరైనా ఛాలెంజ్ చేశారా? మీరు వెళ్ళి టెస్ట్ చేయించుకుని మీరు మగాడు అని చెప్పి ప్రూవ్ చేసుకుని, లేదంటే మీకు లేదు సార్, లేదు సార్. నేను లేట్ మ్యారేజ్ కదా, లేట్ మ్యారేజ్ అని ఆ అమ్మాయి స్టమక్ పెయిన్ వచ్చిన తర్వాత మళ్ళీ దాని తర్వాత మాది లేట్ మ్యారేజ్ కాబట్టి మేము అప్పుడు టెస్ట్ చేయించాం, తొందరగా పిల్లలు అవ్వడానికి కోసం చెక్ చేయించాం. సో మీ మీద ఎవరు అలిగేషన్ అయితే చేయలేదు? అలిగేషన్ చేయలేదు సార్. అది ఎప్పుడంటే మేము ఎప్పుడైతే విడిపోయే టైంలో ఆ అమ్మాయి నా మీద అలిగేషన్. లాస్ట్ కి ఏం జరిగింది? లాస్ట్ రోజు అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయే రోజు ఏం జరిగింది? వెళ్ళిపోయింది మేడం. వెళ్ళిపోయిన తర్వాత నా మీద దిశ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. అదే ఏం జరిగితే వెళ్ళిపోయింది? ఇదే మేడం ఈ మ్యాటర్. ఇది దొరకడం వల్ల మళ్ళీ ఈ వాదన జరగడం వల్ల అమ్మాయి వెళ్ళిపోయింది. ఎప్పుడు పెట్టిందండి కంప్లైంట్? మేడం లాస్ట్ ఇయర్ జూన్లో మేడం. తిప్పి కొడితే మీరు 9 months కూడా అంతే కలిసి మేడం, 9-10 months మేడం. కానీ మొత్తం ప్రయాణంలో పెద్దలు ఒప్పుకోవటం, వాళ్ళు ఒప్పుకోవటం, వీళ్ళు ఒప్పుకోవటం, అసలు ఈ అమ్మాయి ఎప్పుడైనా నేను తప్పు చేశానని ఒప్పుకుందా? లేదు సార్. ఆ అమ్మాయి నాకు చెప్పడము అంటే సార్ వన్ సైడ్ లవ్ అని అక్కడి వరకు ఒప్పుకోండి సార్. నేను వాడు నా ఇద్దరి మధ్యన లవ్ స్టోరీ 10 years పాటు నడిచింది, వాడినే నేను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను, ఏదో కారణం వల్ల నిన్ను చేసుకున్నాను అన్నట్టుగా ఎప్పుడన్నా ఒక స్టేట్మెంట్ ఒప్పుకుందా?
ఇది లాస్ట్ గొడవ జరిగినప్పుడు ఒప్పుకోండి సార్, ఒప్పుకోండి. లవ్ స్టోరీ లవ్ గురించి స్టోరీ. నేను అతన్నే పెళ్లి చేసుకుందాం అనుకుంటే ఏదో మళ్ళీ మా పెద్దోళ్ళు ఒప్పించడం వల్ల నిన్ను మ్యారేజ్ చేసుకోని లాస్ట్ మూమెంట్లో ఒప్పుకోండి. దిశలో ఏం కేసు పెట్టింది? దిశలో ఇదే సార్ 498 హెరాస్మెంట్. ఎవరెవరి మీద పెట్టింది? మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ మీద. మరి అక్కడ ఏదో సెటిల్మెంట్ అయిపోతుంది కదా కౌన్సిలింగ్ లో. మేడం అక్కడ నేను వెళ్ళి నా దగ్గర ఉన్న కాల్ రికార్డింగ్స్ ఇస్తే వాళ్ళు అదంతా పరిశీలించి తప్పు అమ్మాయిది అని చెప్పేసి కేసు అయితే కొట్టేశారు మేడం. దిశలో మేడం, దిశలో మామూలుగా ఈ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో అయితే ఇంకా అది కొట్టేయలేదు మేడం. దిశలో మాత్రమే అది అట్లా చేశారు. కొట్టేయడాలు రికార్డ్ ఉండవు. ఇవ్వండి మేడంకి, రికార్డ్ ఇవ్వండి. మేడం అది కలెక్టర్ దగ్గర స్పందన ప్రోగ్రామ్కి వాళ్ళు ఏదో పెట్టారు మేడం. అది దిశకు ఫార్వర్డ్ అయితే దిశలో మాకు 3 కౌన్సిలింగ్కి పిలిచారు మేడం. ఒక కేసు ఎలా ఉంటదంటే, ఒకటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు. పోలీస్ స్టేషన్లోనే ఉమెన్స్ కేసులు తీసుకుంటుంటే అక్కడే కేసు నడుస్తుంది. 2-3 కౌన్సిలింగ్స్. కేసు పెట్టాలా వద్దా అని ఉండదు. ఒకసారి అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిందంటే కేసు పెట్టాల్సిందే. కానీ కొన్ని జ్యూరిస్టిక్షన్స్లో ఎట్లా ఉన్నాయంటే ఉమెన్స్ పోలీస్ స్టేషన్లు ఉంటాయి. అంటే వాళ్ళ దగ్గర కౌన్సిలింగ్కి పంపిస్తారు. మీకు కలెక్టర్ దగ్గర పెట్టినా స్పందనలో పెట్టినా కౌన్సిలింగ్ సెంటర్కే పంపిస్తున్నారు ఫస్ట్. కొన్ని మ్యాక్సిమం 90% ఏరియాల్లో అక్కడ కౌన్సిలింగ్లో ఆవిడ మంచిదా మీరు మంచోళ్ళ విని ఏదైనా సెటిల్మెంట్ అవుతుందేమో ట్రై చేస్తారు. అవ్వకపోతే అది కలిసి ఉండడం కానీ మ్యూచువల్ డైవర్స్ కానీ అవ్వకపోతే అమ్మ ఇక్కడ ఇంకా అయిపోయింది నీది కోర్టు పోలీస్ స్టేషన్కి పంపించేస్తున్నాం అంటారు. ఇదే చెప్పారు. అలా చెప్పారు. పోలీస్ స్టేషన్కి ఇదే పంపిస్తారే చెప్పారు. తప్ప నువ్వు చెడ్డదానివి నువ్వు పోలీస్ స్టేషన్ పో అని అట్లా అనరు. ఇదే జరిగింది. అక్కడ ఇదే వాళ్ళ పని జరిగింది. కౌన్సిలింగ్ ఇదే వరకే. జరిగింది. అది ఫెయిల్ అయింది పోలీస్ స్టేషన్ లో చూసుకోండి అమ్మా అంటారు. ఇక అవును. పోలీస్ స్టేషన్ లో రెగ్యులర్ గా జరగాల్సిన కేసే నడుస్తుంది. అవును. అదేదో పేపర్స్ ఇవ్వండి. దాని తర్వాత ఇంకా అక్కడ కౌన్సిలింగ్లో ఫెయిల్ అయింది కదా మేడం. దాని తర్వాత సరే వీళ్ళు ఎలాగో పిలుచుకున్నట్లు లేరని చెప్పి మా దగ్గర 12 లక్షల భరణ మార్గం మా దగ్గర. సో నేను ఇవ్వను అనేసరికి అప్పుడు మళ్ళీ వాళ్ళ లోకల్ పోలీస్ స్టేషన్లో 498 అడిషనల్ 498 DVC డొమెస్టిక్ వైలెన్స్ మా మీద పెట్టారు మేడం. ఇంకేమన్నా కేసులు వేసారా? లేదు మేడం, అదొకటి డొమెస్టిక్ వైలెన్స్ కేసు, మెయింటెనెన్స్ కేసు. మెడికల్ రిపోర్ట్స్ తెచ్చారా? తెచ్చాము. సార్కి ఇవ్వండి. ఇది నాకు సార్. పిల్లలంటే ఇంట్రెస్ట్ చూపెట్టేదా తను? సార్ వాళ్ళిద్దరికి పిల్లలు పుట్టాలి అనే కోరిక ఉండదు. ఎందుకంటే ఇలా వెళ్ళి ఈ టెస్ట్లన్నీ చేయించుకుంది అంటే పిల్లలు కావాలనుకునేటటువంటి అమ్మాయి. ఇంట్రెస్ట్ అయితే ఉంది సార్, ఇంట్రెస్ట్ అయితే ఉంది. కానీ అక్కడ పాసిబిలిటీ లేదు సార్. తనకైతే ఇంట్రెస్ట్ అయితే ఉంది పిల్లలకి. పాసిబిలిటీ లేదని ఏం లేదు కానీ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సార్ ఇది అండర్లైన్ చేసి నో ఛాన్సెస్. మీరు మీరు ఐవీఎఫ్ IVF కానీ అన్నట్టు దాని ద్వారా గైనకాలజిస్టే ఏమన్నా మాకు ట్రై ఈ చేసుకోండి, సజెస్ట్ మీకైతే చేశారు. కాదని మేడం చెప్పారు. దాని తర్వాత కూడా ఆ అమ్మాయికి పిల్లలు గారంటే నేను ఆయుర్వేదిక్లో మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకుందామని అక్కడ కూడా ట్రీట్మెంట్ ఇప్పించాను సార్. ఆ అమ్మాయి క్షమాపణ అడిగి ఇంకంతా మనం మంచిగానే ఉందాం అని చెప్తే వదిలేసి మీరు చక్కగా చూసుకుంటే గతం కదా ఇప్పుడు తెలుసో తెలియక తప్పు చేసింది. ఫోన్ వరకు మాట్లాడుతుంది. ఫోన్లో మీరు అంత చెడ్డ సంభాషణలు అంటూ మీరేం వినలేదు అని మీరు అంటున్నారు. డిలీట్ అయినాయి అని అంటున్నారు. డబ్బుల విషయం అయితే వాళ్ళ తమ్ముడితో లావాదేవీ జరిగిందని అంటున్నారు. ఇంకా మీకు డైరెక్ట్గా చూడకూడనటువంటిది వినకూడనటువంటి అంశం ఏమీ లేనప్పుడు ఎందుకు మీరు కొద్ది కోపడ్డారా, తిట్టారా రెండోసారి దొరికిన? సార్ రెండోసారి దొరికినప్పుడు అయితే ఇప్పుడు మేము కలిసి బాగున్నాం సార్. మేము కలిసి బాగున్నప్పుడు తన మొదటిసారి దొరకటానికి రెండోసారి దొరకటానికి టైం గ్యాప్ ఎంత సార్? ఒక 3 months సార్. ఓకే చెప్పండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.